మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ చెప్పండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయనకి స్తుతి, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత 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 ప్రభావములు కలుగునుగాక. बोलो यीशु महाराज की जय. आने वाला खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. అందరు నాతో పాటు ప్రభువును స్తుతించాలండి. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షెదాయ్ ఎల్ షెదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షెడాయ్ ఎల్ షెడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షెడాయ్ ఎల్ షెడాయ్. అందరు నాతో పాటు ప్రియులారా తుడా. ఎల్ షెడాయ్ ఎల్ షెడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మరి ఈరోజు కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి మనలందరినీ మరి కాపాడి రక్షించున్నట్లుగా మనసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం స్తోత్రం. మరి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్న పిల్లలందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇలాంటి వసంతాలు, నూతన వసంతాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఒక సేవకులుగా మేము ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నా ప్రభు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న దేవుని ప్రియులందరినీ దీవించునుగాక. ఉద్యోగాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. అలాగే సంతానం లేకుండా ఉన్న వారి విషయంలో కూడా దయతలుచునుగాక. నా ప్రభు మిమ్మల్ని నా ప్రభు పిల్ల పాపలతో ఆశీర్వదించునుగాక. అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియులను సమృద్ధిగా నా ప్రభు దీవించునుగాక. అందరూ నా ప్రభువును ఆరాధించండి, స్తుతించండి. మిమ్మలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. వీటన్నిటిని బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న కొందరిని మరి ఉన్నారండి. అలాంటి వారిని నా ప్రభు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చానుగాక. మరి ఆర్థిక సమస్యలు సడన్గా వచ్చి పడతాయండి. మరి అలాంటి టైంలో ఎలా పరిస్థితి అని అనుకుంటారు కొందరు. నా ప్రభువే ద్వారాలు తెరవునుగాక, నా ప్రభువే కార్యాలు జరిగించునుగాక, నా ప్రభువే కొందరిని లేవనెత్తునుగాక మీ కొరకు. అలాగే సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు సొంత గృహాలతో ఆశ్రయించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, అలాగే మంత్రులను బట్టి, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను బట్టి, మన దేశ నాయకులను, పాలకులను బట్టి, దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవను, సంఘ సేవను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ యేసయ్య కృపా పరిచయం బట్టి, అలాగే మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి పరిచయకర్లను దేవుడు తీర్చున్నట్లుగా, అలాగే మన ఆ దేశాల మధ్యలో మరి సమాధానం దేవుడు దయచేయనట్లుగా, మరి యుద్ధాల ద్వారా అనేక ఇబ్బందులు మనము ఎదుర్కొంటా ఉన్నాం. దేవుడు మరి నిమ్మలపరిచి శాంతిపరిచి మన పక్షాన ప్రభు ఉండి మరి ఇలాంటి కష్టాలు నష్టాలు జరగకుండా
సంతోషంగా దేవుడు మనల్ని పెట్టినట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి స్తోత్రం స్తోత్రం అందరూ చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభు గొప్పవాడు, ఉపకారి, ఆయన కార్యములు దొడ్డవి. సమస్త ఘనత మహిమ ప్రభావములు ప్రభుకే చెల్లునుగాక. మీ అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాలు ప్రతిరోజు వింటూ ఉండండి. మరి తమ్నేళ్ళు అవన్నీ సామాన్యంగా ఉన్నాయంటే అనుకుంటారు. మనకేంటంటే ప్రభుని స్తుతించడం ముఖ్యము. ఏమన్నట్టున్నారా? స్టైలిష్గా, గ్రాండ్గా, ఇంకేంటండి మేము కాదు ఆకర్షించాల్సింది, నేను కాదండి మిమ్మల్ని ఆకర్షించాల్సింది ప్రభు వాక్యము, ఆయన ఉపదేశం, వాక్యాలు, దీవెనకరమైన వాక్యాలు. టైటిల్ ఉంటుంది తమ్నెయిల్ మీద, సింపుల్ మామూలుగా ఉంటాయి, కానీ వాక్యానికి శక్తి ఉంది. మిమ్మల్ని ఆకర్షించుకోవాల్సింది దేవుని వాక్యము. మిమ్మల్ని బ్రతికించేది దేవుని వాక్యం. నేను కాదు, సేవకురాలు కాదు, ఇంకో మరొక సేవకులు కాదండి. మనుషులు గ్రాండ్గా లేదేంటి తమ్నెయిల్, గ్రాండ్గా ఉంటే చూస్తాము. తమ్నెయిల్ ఎందుకు? మీకు అవసరం లేదు కదా. వాక్యం కావాలి, వాక్యం, ఉపదేశం, వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మరి అంటే ఒక సేవకుడిగా చెప్తున్నాను, వీటిని చూసి ఏయో కొన్ని టైటిల్స్ వెరైటీగా ఉంటే ఆకర్షింపబడము అవన్నీ వద్దు దయచేసి. దేవుని ఉదయమే ఆశీర్వాదకరమైన మాటలు ఉంటాయి. మంచిగా చూడండి, వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బలపడండి, దీవింపబడండి. సరే అండి. మరి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈరోజు అరుణోదయ ప్రార్థనలో దేవుడు డైలీ పీరియడ్కి అంతా ఇచ్చిన వాక్యం చూసుకుందామండి. ఇర్మియా గ్రంథం 11:16 శ్రద్ధగా వినండి. 11:16. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. మరలా చదువుతాను. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టాను. ఏం పేరు పెట్టాడంట? నాకు మరి మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన పేరు ఉంది కదా, వారు పెట్టిన పేరు ఉంది. ఆ పేరు మీ తల్లిదండ్రులు పెట్టారు, కానీ నీకంటే ఒక పేరు దేవుడు పెట్టాడు. ఏంటి ఆ పేరంటే పచ్చని ఒలీవ చెట్టు. చెప్పండి ఏంటండి? పచ్చని ఒలీవ చెట్టు అని పేరు నీకు పెట్టబడింది, దేవుడు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఆయా సందర్భాల్లో ప్రభు అంటే మీరు వెలుగు, ఉప్పు అంటూ ఉంటారు కదా. అది ఇక్కడ ఏంటంటే పచ్చని ఒలీవ చెట్టు అని ప్రభు పేరు పెట్టాడు. ఏం పేరండి మీకు? పచ్చని ఒలీవ చెట్టు. దావీదు భక్తుడు అంటాడు అక్కడ 52వ కీర్తన 8వ చరణము, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచియున్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. దేవుడు నీకు పేరు పెట్టారు, మీకు పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే పచ్చని ఒలీవ చెట్టు. అసలు ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం? ఎందుకు ఒలీవ చెట్టు పేరు పెట్టబడింది నీకంటే, సహజంగా అది ఎంత విలువైందంటే, అంటే మొత్తం వివరణ ఇవ్వనండి, జస్ట్ టూకీగా చెప్పిస్తాను. ఈ చెట్టు ఒలీవ కాయలు ఉంటాయి కదండి, వాటితో గానుగ అది ఆడించి స్వచ్ఛమైన ఆ నూనెతో దీపవృక్షాన్ని, ఆ ప్రతిమలను వెలిగిస్తూ ఉండాలన్నమాట. అంటే ఈ చెట్టు దేవుని పరిచర్యకు ఉపయోగపడిన చెట్టు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ,
అంటే ఇది దేవుని సేవకు ఉపయోగపడింది. సరే అండి. ఇప్పుడు ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అంటే నిరీక్షణకు. ఏంటండి? నిరీక్షణకు. నేను చదువుతాను. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. అతడు దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వల్ల నీళ్లు తగ్గిపోయాను. ఇక్కడ ఆదికాండం 8 నుండి 11 వచనాల వరకు మీరు చదివితే మరి అక్కడ 150 రోజులు ఏంటండి? ఇక్కడ నేను చదువుతాను, వినండి. ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను. అప్పుడు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుండ నీళ్లు 150 దినములైన తర్వాత 150 దినములు అంటే 150 రోజుల తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను. చదివిస్తాను, మీరు వింటూ ఉండండి. 10వ నెల మొదటి దినముల కొండల శిఖరం కనబడెను. 40 దినముల తర్వాత నోహా తాను చేసిన ఓడ కిటికీ తీసి 40 రోజుల తర్వాత, ఎప్పుడండి? 40 రోజుల తర్వాత ఓడ కిటికీ తీసి ఒక కాకిని పంపించాడు. అది బయటకు వెళ్ళి ఓడ మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరుగుచుండెను. ఏమని అంటున్నారు? కాకిని పంపిస్తే కాకి మరొక తిరగాలి, అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది, లోకం అక్కడే ఉండిపోయింది. ఇక్కడ చూడండి. మరి నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాడు. నీళ్లు భూమి మీద అంతటి మీద నున్నందున తన అరకాలు అంటే ఆ నల్ల పావురం యొక్క అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చింది. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకున్నాను, ఓడలోని తీసుకుని అతడు మరి 7 దినముల తర్వాత, వినండి, 7 దినముల తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఆ నల్ల పావురంని అంత పంపించాడు కదండి. ఆ నల్ల పావురాన్ని, కాకిని ఫస్ట్ దేన్ని పంపించాడు? కాకి రాలేదు. ఇక అది ఇక్కడే శవాల మీద, ఆ సబ్జెక్టు వేరు. మరి 7 దినముల తర్వాత ఆ నల్ల పావురం ఓడలో నుండి వెలుపలకు విడిచాను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిపింది. ఏం తెలిపింది? ఆకు, ఒలీవ ఆకు తెలిపింది. ఏంటి? భూమి మీద నీళ్లు తగ్గిపోయాయి అంటే నిరీక్షణ పుట్టించిన చెట్టు ఆకు. ప్రియమైన దేవులారా, ఒలీవ చెట్టు అని పేరు పెట్టబడింది, దేవుడే పెట్టాడు. అంటే మనము వాక్యం ఉంటున్న మీరు, మీ కుటుంబానికి మీరు నిరీక్షణగా ఉంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిరీక్షణగా దేవుడు పెట్టాడు మిమ్మల్ని. మీ ద్వారా, ఈ వాక్యం ఉంటున్న ప్రియులారా, మీ ద్వారా మీ కుటుంబము నిరీక్షణ కలగబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పెడతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపయోగపడిందా లేదా ఒలీవ చెట్టు? ఎంత దీవెనకరంగా ఉంది ఒలీవ చెట్టు. నోవాహుకు ఏం పుట్టించిందండి? గుండెలో నిరీక్షణ పుట్టించి, ఓకే, నీళ్ళు తగ్గిపోయాయి. మరలా 7 రోజుల తర్వాత, 7 రోజుల తర్వాత మరలా చూస్తాడనమాట. పూర్తిగా ఆగాడు అక్కడ. ఆ సబ్జెక్టు వేరుగా. చూడండి, ఇక్కడ ఆ ఒలీవ చెట్టు ఏమిచ్చిందండి? నిరీక్షణ పుట్టించింది, సంతోషం పుట్టించింది. ఆ ఒలీవ చెట్టును చూడడం వల్ల, ఆ ఆకును చూడడం వల్ల సంతోషం కలిగింది నోవాహు కుటుంబానికి. దేవుడు అందుకే పేరు పెట్టాడు, అయ్యా మీరందరూ ఒలీవ చెట్టని, పచ్చని ఒలీవ చెట్టని మీకు నేను పేరు పెట్టాను. దావీదు కూడా అంటున్నాను, నేనైతే, మీరు ఎలా ఉంటారో నాకైతే తెలియదు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మీరందరూ ఒలీవ చెట్లు. మీకు శుభము కలుగును గాక ఈరోజంతా, మీకు లాభము కలుగును గాక ఈరోజంతా, క్షేమము, అధికమైన కృప మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా,
మహోన్నతుడగు తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రియులను అయ్యా మీరు పేరు పెట్టారు, మాకు పేరు పెట్టారు, పచ్చని ఒలీవ చెట్టు అని మీరు పేరు పెట్టారు. అవును ప్రభా, మరి నిరీక్షణ పుట్టించింది నోవాహుకు, సంతోషం పుట్టించింది ప్రభా. మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రభా తెలియజేసింది ఆ ఒలీవ ఆకు. అయ్యే వాక్యం వింటున్న ప్రియులందరినీ ఒలీవ చెట్టు వలె, ఒలీవ ఆకులు, పచ్చటి ఆకుల వలె ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నిరీక్షణగా మీరు పెట్టినందుకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం. వెలుగుగా పెట్టావు, ఉప్పుగా పెట్టావు ప్రభా. ఈరోజంతా క్షేమము, శుభము, లాభము ప్రియులకు ప్రాప్తించునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడయ్యునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.